ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడూ పైసలే గెలుస్తాయనుకోవద్దని, డబ్బున్న ఎంతోమంది నాయకులు ఓటమిని చవిచూశారని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. ఆదివారం మహదేవ్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మదన్న 500లో 1000 ఇస్తే గెలిచేవాడని అనేక మంది తనతో అంటుంటున్నారని, కానీ ఎప్పుడూ అలా పైసలు గెలవయ్యని అన్నారు. గతంలో ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, చిరంజీవి లాంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని, మరి వాళ్లకు డబ్బులు లేవా అని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతున్న తీరుపై ఆలోచన చేయాలన్నారు. ప్రజలను ప్రేమించాలని, వాళ్లతో ప్రేమించబడితే పైసలు లేకున్నా విజయం సాధించగలమని గ్రామ పంచాయతీ ఎన్నికలే నిదర్శనమన్నారు. 10 ఏళ్లు అధికారంలో లేకపోయినా మంతని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో 100 కోట్ల మేర ఖర్చు చేశారని, రాబోయే ఎన్నికల్లో ఇంకా ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తాడో ఊహించుకోవాలన్నారు. ఇప్పటికే హైదరాబాద్లో 4 కంపెనీలు పెట్టి తన తమ్ముడిని కలెక్షన్ ఏజెంట్ పెట్టుకున్నాడన్నారు. వాళ్ళు స్థానికంగా వ్యాపారాలు చేయరని, ఇండ్లు కట్టుకోరని, సింపుల్ ఉంటూ పైనుంచి డబ్బుల సంచులు తెచ్చుకుంటారని అన్నారు. గతంలో శ్రీపాదరావు సైతం మనోళ్ల కంటే ఆంధ్రోళ్లకే ఎక్కువ పనిచేస్తారని చెబుతుండేవారని ఆయన గుర్తు చేశారు. తనది ఓటు పదవితో సంబంధం కాదని, ప్రజలతో పేగుబంధమేనని, ఆ బంధంతోనే 20 ఏళ్లుగా మీతో ఉంటున్నారని అన్నారు.